హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ అనే కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. అనేక మంది యువకులు ఈ యొక్క పథకానికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే యువత స్వశక్తిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు మరి నిలదొక్కుకునేందుకు వీలుగా ఈ యొక్క స్కీమ్‌ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి అప్డేట్ ఏందంటే ఒక 1000 కోట్ల రూపాయలు నిధులు మరి జూన్ 2వ తారీఖు కల్లా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం గారైనటువంటి బట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరిగింది. గిరి జల స్కీము ఏదైతే ఉందో ఆ స్కీము లాంచ్ చేసే క్రమంలో ఆయన ఈ యొక్క సందర్భాన్ని యువ వికాసానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్కీమ్‌లో ముఖ్యంగా ఎంతోమంది ఆశావాహులు మరి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి లోన్స్ ఇప్పుడు విడుదల చేస్తారని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదైతే ఒక శుభ సూచకంగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది ఈ దీంట్లో ముఖ్యంగా 50,000 వరకు ఎటువంటి అమౌంట్ కట్టాల్సింది ఏముండదు. లక్షకైతే 60% సబ్సిడీ, 2 లక్షలకి 40% సబ్సిడీ, అంతకుమించి దాటితే 20% సబ్సిడీ అనేది ఈ యొక్క పథకంలో వర్తిస్తూ ఉంది. వారు ఎంచుకున్నటువంటి యూనిట్ ఆధారంగా అంటే గేదెల షెడ్ గేదెలు పెంపకం కానీ, గొర్రెలు, తర్వాత పౌల్ట్రీకి సంబంధించి టెంట్ హౌస్, ఇట్లా చాలా రకాలైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి. అందులో ఎవరు ఏది ఎంచుకున్నారో దాన్ని బట్టి వారికైతే అమౌంట్ అయితే శాంక్షన్ అవ్వటం జరుగుతుంది. ఇదండి మా యొక్క విశ్లేషణ. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.